హాయ్ అండి అందరికీ ముందుగా రితికాశ్రీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. నేను మా అన్నయ్య కోసం అయితే స్పెషల్గా రాఖీ రెడీ చేస్తున్నా. నా దగ్గర ఉన్న కొన్ని స్టోన్స్ యూస్ చేసి ఈ రాఖీని అయితే రెడీ చేశాను. ఇక నా విషయానికి వస్తే నాకు 2 అన్నయ్యలు, మా పెద్దన్నయ్యకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. అందుకని ఏదైనా వస్తువు కావాలన్నయ్య అని అడిగితే నన్ను తీసుకెళ్ళి నీకు నచ్చింది కొనుక్కో అనేవాడు. మా చిన్నన్నకి కేరింగ్ ఎక్కువ. అందుకని ఏదైనా చూస్తే ఇది మా చెల్లికైతే బాగుంటుంది కదా అనేసి ముందుగానే తీసుకొచ్చి ఇచ్చేసేవాడు. ఇప్పుడు వీళ్ళ కేరింగ్ రెస్పాన్సిబిలిటీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి మా వారి చేతుల్లో అయితే పెట్టేశారు. ఈ రెండింటిని కలిపి మా వారు ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం యువరాణులం. అందుకని ఏదైనా కావాలి అని ప్రేమగా అడగంగానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసేవారు. తర్వాత పెళ్ళయ్యి అత్తారింటికి వచ్చిన తర్వాత ఇక్కడే మనం మహారాణులం. అందుకని ఏదైనా సరే ఆర్డర్ వేసి మరీ తెప్పించుకుంటాం. పెళ్ళయ్యి అత్తారింటికి వచ్చిన తర్వాత మనమే కాదు వాళ్ళు కూడా మారిపోతారు. నేను ఎప్పుడైనా ఊరొస్తున్నా అని ఫోన్ చేస్తే నా కోసం వెయిట్ చేస్తూ నేను వెళ్ళంగానే నా చేతిలో లగేజ్లు తీసుకునేవారు. అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళంగానే నన్ను వదిలేసి మా పిల్లల్ని ఇద్దరిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. అది కూడా మన మీద ప్రేమేలండి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీదకి షిఫ్ట్ అవుతుంది. అది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. నేను చాలా లక్కీ 2 అన్నయ్యలకి ముద్దులు చెల్లెలుగా పుట్టడం అనేది. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని 2 అన్నయ్యలు ఆడుకుంటున్నారు, నాకు కూడా చెల్లి ఉంటే బాగుండేది కదా, నేను కూడా ఆడుకునేదాన్ని కదా అని. పెద్దయిన తర్వాత అర్థమైంది లేకపోవడమే మంచిదైంది, లేదంటే ప్రతి దాంట్లోనికి పోటీకి వచ్చేది అని. ఎనీవే, చెల్లెల్ని బాధ్యతలుగా ఫీల్ అయ్యే అన్నయ్యలకి, అన్నయ్యల్ని ప్రేమించే చెల్లెళ్ళకి, అలాగే తమ్ముళ్ళని ఆదరించే అక్కలకి, అక్కల్ని అవమానించే తమ్ముళ్ళకి రాఖీ పండుగ శుభాకాంక్షలు.